పూరా లోకల్. ఎప్పుడైనా అనిపించిందా అంటే ఇక మైము నేను వదిలేస్తాను, నా వల్ల కావట్లేదు, దీనివల్ల నాకు డబ్బులు రావట్లేదు, ఫేత్ కూడా అంటే మైమ్ అనేది ఆ దాని గురించి తెలిసిన వాళ్ళే ఆ ప్రదర్శన. నీ ఇంటర్వ్యూలో నువ్వు నన్ను అడిగిన దాంట్లో నాకు డబ్బులు రావట్లేదని ఎప్పుడని చెప్పానా? నో, దట్స్ రాంగ్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నీ కళను నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోలేదు. వ్యసనాలలోనే ఎవడైనా చెడిపోవచ్చు, కానీ కళను నమ్ముకున్నాను, అమ్మని నమ్ముకున్నవాడు ఎప్పుడు పాడవాలి. అంటే మీకు డబ్బులు బాగా వచ్చాయా మైమ్ వల్ల? నేను నీకు ముందే చెప్పానుగా, నేను హైదరాబాద్కి ఒక సూట్ కేసు ఒక జతతో వచ్చా. నాకు ఒక అపార్ట్మెంట్ ఉంది, ఒక కార్ ఉంది, ఒక బైక్ ఉంది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, సరస్వతి మాతను నమ్ముకున్నవాడు, సరస్వతి సేవ చేసినవాడు ఏనాడు పాడగాడు. నీ వ్యసనాల వల్ల నువ్వు పాడైతే ఎవడేం చేయలేడు, కానీ సో నిన్ను నువ్వు పాడు చేసుకోవాలనుకుంటే ఇంకేం చేయలేడు. కానీ అమ్మని నమ్ముకున్నవాడు ఎప్పుడూ పాడవాడు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మైమ్ గురించి ఎక్కువగా కొన్ని సంవత్సరాల ముందు తెలియని పరిస్థితి. అంటే మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మైము అందరికీ తెలిసింది అనుకుంటున్నారా తెలుగు రాష్ట్రాల్లో? ఇప్పుడు నీకు కర్ణాటక సంగీతం నీకు తెలుసా? ఉందని తెలుసు, కానీ కర్ణాటక సంగీతం గురించి తెలుసా? హిందుస్థానీ ఉందని తెలుసు, హిందుస్థానీ గురించి రాగాల గురించి తెలుసా? ఇన్స్ట్రుమెంట్స్ గురించి పేర్లు ఉన్నాయి, ఇండియాలో పుట్టిన ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు తెలుసా? తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. తెలియనంత మాత్రాన అది జీవం లేదనుకుంటే పొరపాటు. తెలిసినంత మాత్రాన నీకు పూర్తిగా తెలుసు అనుకోవడం అవివేకం. ఎనీథింగ్ న్యూ ఎవ్రీడే. అంతెందుకు, ఉదయించే ప్రతిరోజు సూర్యుడు కొత్తగానే ఉంటాడు, అస్తమించే సూర్యుడు కూడా కొత్తగానే ఉంటాడు. అందుకే బోర్ కొట్టదు. ఆర్ట్ ఫార్మ్స్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ న్యూ. అర్థమైందా? సో పాపులారిటీ అనేది నీ ఇష్టం మీద ఉంటుంది. నీకు నచ్చిన డిష్ నీకు ఇష్టమైతే అది పాపులారిటీ చేస్తావు. అంత మాత్రాన అదొక్కటే డిష్ అనుకుంటే కష్టం. సో ఆర్ట్ ఫామ్ ఈజ్ ఎప్పుడు బతికి ఉంటుంది. కొందరు అంటారు మీ వల్ల ఆర్ట్ ఫామ్ బతుకుతుందండి అని. తప్పు. ఆర్ట్ ఫామ్ వల్ల ఆర్టిస్ట్ బతుకుతాడు. నేను బతికేది కేవలం ఆర్ట్ నమ్ముకొని. అంటే ఆర్ట్ నన్ను బతికిస్తుంది. నేను ఆర్ట్కి ఏం చేయట్లే, ఆర్ట్ సేవ చేసుకునే భాగ్యం నాకు నిజంగా దక్కింది. అంతేగాని ఆ ఆర్ట్ నేను ఉద్ధరిస్తున్నా, ఇవన్నీ సోకాల్డ్ ఉట్టి మాటలు. సో ఆర్ట్ నమ్ముకున్నవాడు, ఆర్ట్లో బతుకుతున్నవాడు మానసిక ఆనందం, భుక్తి అన్నీ అమ్మాయి చూసుకుంటుంది.